నేను 300 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నామ్మా, సినిమా చూసా, హ్మ్. ఫ్రీగా చూడదా. హ్మ్. 300 రూపాయలు పెట్టి చూసినాక నాకు నచ్చింది నచ్చింది నేను చెప్తాను, నాకు అధికారం ఉంది కదా. హ్మ్. నన్ను అడుగుతానికి మీరెవరు, మీరు అడిగే అధికారం మీకు ఉన్నప్పుడు అనే అధికారం నాకు కూడా ఉంటుందిగా. ఓకే. సో, అలా అని మీరు ఏదైనా అనొచ్చంటారు. ఎందుకంటే నేను టికెట్ ఏదైనా నా పెట్టి డబ్బులు కొనుక్కున్నాను ఇచ్చి గాబట్టి. కొంటున్నాను కదా. ఇప్పుడు ఒక వస్తువుని కొంటానమ్మా, ఒక సోప్ కొన్నాం, హ్మ్. సోప్ బాగోలేదు అనకూడదా. హ్మ్. వాళ్ళు అన్ని రీసెర్చ్ చేశారు, సోప్ వండే చేశారు, తయారు చేశారు, మీరెవరండి అంటాను కంటే డబ్బులు ఇచ్చి కొన్నాక నాకు నచ్చలేదు అంతే. ఆ! నచ్చలేదు నచ్చలేదు అంటాం, ఆ! దీంట్లో తప్పే ఉంది. ఓకే. కానీ సార్ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి కావచ్చు, డైరెక్టర్స్‌కి కావచ్చు, ఆ క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించకుండానే తీసుకున్నారనుకోవచ్చా? ప్రాబ్లము మీరంటే టోటల్గా డైవర్ట్ చేశారు ఆ ఇష్యూని. హ్మ్. అంటే మీడియాలో వచ్చేటప్పటికి, క్లిప్పింగ్స్కి వచ్చేటప్పటికి రకరకాలుగా ఉంటుంది. సో వాళ్ళిద్దరు ఆ క్యారెక్టర్స్కి సరిపోలేదు. హ్మ్. సో క్యారెక్టర్ ఫిట్నెస్ అంటాం మనం. హ్మ్. దే వర్ నాట్ ఫిట్ ఫర్ దట్ క్యారెక్టర్స్. వాళ్ళిద్దరిని చూస్తుంటే రిపల్సివ్గా ఉండింది హ్మ్. నాకు అనిపించింది. ప్రాబ్లీ నాకు అనిపించింది, ఎందుకంటే ఆయన బాగా చేయలేదు, ఆ అమ్మాయి పెద్ద యాక్ట్రెస్, ఆయన పెద్ద యాక్టరు, వాళ్ళిద్దరుని కామెంట్ చేసి అంత స్థాయి మనకు ఉంటుండకపోవచ్చు, కానీ ఆ పర్టికులర్ క్యారెక్టర్స్లో వాళ్ళిద్దరు బాగాలేదు. హ్మ్. ఎందుకంటే భక్తి ప్రధానమైన సినిమా అది. దేవుడు అందులో శివుడికి మీద, శివుడు పార్వతి అంటే ఆది దేవుళ్ళు వాళ్ళు. హ్మ్. ఆది దేవుళ్ళు అంటే వాళ్ళని చూడగానే మనకు ఒక ఫీలింగ్ రావాలి. గతంలో ఇన్ని సినిమాలు వచ్చినాయి, దేవుడి వేషాలు చిరంజీవి గారు వేశారు, ఎన్టీ రామారావు గారు వేశారు, ఎంతోమంది వేశారు. ఇప్పుడు కన్నప్పలో బాలయ్య గారు వేశారు, అప్పట్లో భూ కైలాస్లో నాగభూషణం గారు వేశారు, హ్మ్. ఎంతోమంది వేశారు. మరి వాళ్ళు ఎవరిని అనని ఈ వెళ్ళే బాగోలేదు అన్నామంటే నాకు నచ్చలేదు. హ్మ్. ఒకటి అంటే క్యారెక్టర్ ఫిట్ అవ్వాల. వాళ్ళు ఎంత పెద్ద యాక్టర్స్ అయినాక వాళ్ళు చేయలేరని కాదు. హ్మ్. సో ఎక్కడో వాళ్ళిద్దరూ డైజెస్ట్ చేసుకోవాలి. ముందు డైరెక్టర్ చెప్పేదానికంటే కూడా యాక్టర్ డైజెస్ట్ చేసుకోవాలి క్యారెక్టర్ని ఫస్ట్. ఓకే. యాక్టర్ డైజెస్ట్ చేసుకుంటే బాగుంటుంది సినిమా. హ్మ్. యాక్టర్ డైజెస్ట్ చేసుకోకపోతే, నేను ఇప్పుడు రోడ్డు మీద రోమియో వేషానికి దేవుడి వేషం ఒకటే రకంగా పెర్ఫామ్ చేస్తే హ్మ్. బాగోదు కదా. అవును. సో అలాంటి ఫీలింగ్ నాకు కలిగింది. అంటే వాళ్ళని చూడగానే అమ్మ దేవుడు దండం పెట్టాలి అనిపించాలి. హ్మ్. అది అనిపించాల. బట్ నాకు సినిమా బాగుంది, సినిమా బాగోలేదు అంటానికి లేదు, సినిమా చాలా బాగుంది. ఓకే. టు మీ చాలా మంది సినిమా బాగాలేదన్నారు, మరి అట్లా అంటే దానివల్ల అంటే స్టార్టింగ్ నుంచి ఉన్న నెగటివిటీ అనుకోవచ్చా? నెగెటివ్ ట్రోల్స్ ఏది జేయడం. ఏది అంటే సినిమా బాలేదు అని వెంటనే పబ్లిక్‌లోకి వెళ్ళిపోవడానికి ఈ 'కన్నప్ప' అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆ సినిమా పైన ఈ నెగెటివ్ ప్రభావం ఎంతవరకు నెగిటివ్ పడింది? ప్రభావం ఉంది కాబట్టి ఆ సినిమాకి తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది. హ్మ్. బేసిక్ నాకు అనిపించింది చెప్తున్నాను. హ్మ్. హ్మ్. యాక్చువల్గా అంత నెగిటివ్ టాక్ రావాల్సిన అవసరం లేదు. ఆ సినిమా పాపం అతను ఏదో కష్టపడి తీశాడు. అసలు ఇదంతా డిస్కషన్ కంటే ముందు అసలు పాయింట్ ఏంటంటే, అక్కడ ఆ పర్టికులర్ ఇంటర్వ్యూలో జరిగింది ఏంటంటే, మనం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు బాహుబలి లాంటియో, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు చూసి పాన్ ఇండియా, గ్లోబల్, వై ఇటువంటి సినిమాల పేర్లు చెప్పుకుంటూ అవసరానికి అనవసరానికి స్టార్స్ అందరినీ పెట్టి సినిమా తీయటం అనేది తప్పు. హ్మ్. ఏ సినిమా ఏ జోనర్ ఉంటే ఆ జోనర్ తీయాలి. ఇది భక్త కన్నప్ప భక్తి జోనర్ కాబట్టి, భక్తి ప్రధానమైన సినిమా తీస్తున్నాం కాబట్టి ఆ భక్తి ఉండాలి. గ్రాండియర్ కంటే భక్తి కావాలి హ్మ్. అని ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. రోటి కపడ వర్మకాను, జయ సంతోష్ ఇది కూడా చెప్పా. హ్మ్. అలాగే భక్త కన్నప్పలో లాస్ట్ 23 మినిట్స్ ఇప్పుడు యూట్యూబ్లో పెట్టి ఉంటుంది. హ్మ్. హ్మ్. ఆ లాస్ట్ 23 మినిట్స్ చూస్తుంటే ఇప్పటికీ యూట్యూబ్లో పెట్టుకొని చూస్తే మీకు అక్కడ కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. భక్తి, నేను బేసిక్గా నాస్తికుడిని, హ్మ్. బట్ నాకు అది చూస్తే నాకు కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. అది కానీ అన్నమయ్య క్లైమాక్స్ చూస్తే కానీ నీళ్ళు వస్తాయి, కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. నేను ఎయిట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా. ఓకే. ఎన్నిసార్లు చూసానో తెలియదు నాకు రెండు. ఓకే. సో దట్ ఈస్ ది, అంటే స్పిరిట్ ఆఫ్ గాడ్. గాడ్ నమ్మకం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా సెంటిమెంట్ అది యాక్చువల్గా. హ్మ్. గాడ్ అంటే ఎవరు? నేను నమ్ముకునేవాళ్ళు. మీ తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు. తల్లి తండ్రి మనకి తిరిగి ఏదన్నా ఇస్తున్నారు అనుకుంటే, మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఇస్తే మన కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. హ్మ్. మా అమ్మ నాకు ఇంత చేసింది, మా నాన్న ఇంత చేశాడు అంటే, అట్లాగే దేవుడు నాకు ఇంత చేశాడు అనేది సింపుల్. హ్మ్. అదే. ఆ ఫీలింగ్ రావాలి. అసలు దేవుడు దేవుడిలాగా కనపడకుండా దుర్మార్గుడిలాగా కనపడతాడంటే